19వ శతాబ్దం చివరి నాళ్లలో భారతదేశం బ్రిటిష్ పాలన యొక్క తీవ్రమైన నీడలో ఉంది. రాజకీయ సమావేశాలు నిషేధించబడ్డాయి, స్వాతంత్ర్య స్వరాలు అణచివేయబడ్డాయి. కానీ ఒక వ్యక్తి, లోకమాన్య బాలగంగాధర తిలక్, భిన్నంగా కలలు కన్నారు. ప్రజలను ఏకం చేయడానికి బ్రిటిష్ వారు అణచివేయలేని ఒక మార్గం కోసం ఆయన అన్వేషించారు. ఆయన దృష్టి ప్రతి ఇంటి దేవుడు, విఘ్నాలకు అధిపతి అయిన గణపతి వైపు మళ్ళింది. 1893లో తిలక్ గణేష్ చతుర్థిని ఒక నిశ్శబ్ద గృహ ఆచారం నుండి ఒక గొప్ప ప్రజావేడుకగా మార్చారు. అదే సర్వజనిక్ గణేశోత్సవ్. అలంకరించిన పందిళ్లలో మట్టి విగ్రహాలు ఎత్తుగా నిలిచాయి. వీధులు పూలు, సంగీతం, నవ్వులతో నిండిపోయాయి. గణపతిని ఇకపై నిశ్శబ్దంగా కాకుండా ఐక్యతతో పూజిస్తారని తిలక్ ప్రకటించారు. గణపతి బప్పా మోరియా అనే ఆనందకరమైన నినాదాల వెనుక స్వాతంత్ర్యం కోసం ఒక నిగూఢమైన ఆక్రందన, భక్తి రూపంలో దాగి ఉన్న ఒక విప్లవం ఉంది. వీధి నాటకాలు ప్రతిఘటన సందేశాలను మోసుకెళ్లాయి. తిలక్ యొక్క ఉద్వేగభరితమైన మాటలు కేసరి పత్రిక పేజీల ద్వారా మారుమోగాయి. ఈ ఉత్సవం జాతీయవాదానికి ఒక పాఠశాలగా, ధైర్యానికి ఒక రంగస్థలంగా మారింది. మొట్టమొదటిసారిగా ధనవంతులు మరియు పేదవారు, బ్రాహ్మణులు మరియు బ్రాహ్మణేతరులు, పురుషులు మరియు స్త్రీలు గణేశుని విగ్రహం ముందు మారి తేడాలు మరుగునపడి భుజం భుజం కలిపి నిలబడ్డారు. ఈ ఐక్యత ముందు బ్రిటిష్ వారు శక్తిహీనులై కేవలం చూస్తూ ఉండిపోయారు. ఈనాడు ఒక శతాబ్దం తర్వాత కూడా ముంబై వీధుల్లో భారీ విగ్రహాలు నిలబడి డప్పుల శబ్దాలు మారుమోగుతుండగా తిలక్ వారసత్వం సజీవంగా ఉంది. బ్రిటిష్ వారికి ఆయన అశాంతికి పితామహుడు, కానీ భారతదేశానికి ఆయన జాగృతికి పితామహుడు అయ్యారు. ఆయన అమర వాక్యాలు నేటికి ప్రతిధ్వనిస్తున్నాయి. స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దాన్ని సాధించి తీరుతాను.